హైదరాబాద్ మీర్పేట్ పరిధిలోని హస్తినాపురం దావత్ బిర్యానీ హోటల్ నిర్వాహకులు వీరంగం సృష్టించారు. హోటల్కు వచ్చిన కస్టమర్స్పై దాడి చేశారు హోటల్ సిబ్బంది. దగ్గరుండి దాడి చేయించాడు హోటల్ మేనేజర్. ఇక హోటల్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హోటల్లో జరిగిన దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హోటల్ సిబ్బందిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బాధితులు. డ్యూటీ అయిపోగొట్టుకొని వస్తున్నారు అరౌండ్ 11-10కి. ఆ టైంకి వస్తుంటే అదే దావత్ బిర్యానీ పక్కన గలీలో ఒకడు వచ్చిన ముద్దలో ఫోన్ వల్ల కొట్టింది. అక్కడ అందులో పనిచేసిన అతను బీఆర్ అతను ఫోన్ వల్ల కూడా ఎందుకు వల్ల కొట్టినా అంటే అది తిట్టి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోతే నేను లోపలికి పోయాను. ఏమైంది, ఎందుకు తిట్టినాను, నువ్వు నీ ఫోన్ వల్ల కొట్టామని అడిగినా, ఎందుకు తిట్టినావు అది అంటే అడగడం మారింది. అప్పుడు మా అన్న వచ్చింది. మా అన్న వచ్చి అడగానే వాళ్ళు ఒక 10 మంది దాకా దిగంగానే మా అన్న ఫస్ట్ తిట్టానే ఒక దెబ్బ ఇట్లా వేసి అట్లే తిడతాను వేసాక మొత్తం 40 మంది కలిసి అటాక్ అయిపోయారు. అందులో మెయిన్ దావత్ బిర్యానీ సూపర్వైజర్ ఉంటారు, వాడు మాటతో చంపేశారా అని కొట్టి చంపేశారే అది అన్నాడు. ఒక్కరిని కలిసి 30 మంది దాకా కొట్టారు. ఒక్కరిని కలిసి నన్ను కూడా కొట్టిరు. ఈడ నువ్వు పారిపోయినాం. అన్నను పట్టుకొని ఒకటేసారి కొట్టేసి దగ్గర అక్కడ దావత్ బిర్యానీ కాడు ఏమన్నారంటే ఇట్లా పర్సన్ తిట్టిండు అని చెప్తే నేను వెళ్ళినా. అరే ఎందుకు తిట్టినారు అని ఇట్లా కొట్టినాం కొన్ని కొడితే వాళ్ళందరూ వచ్చారు. ఆల్రెడీ గలీజ్ మాటలు తిడుతున్నారు. నేనేమన్నా సరే ఏముంది సారీ చెప్పేశారు అబ్బాయి వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్తే ఇంకా వాళ్ళ సూపర్వైజర్ వచ్చారు. నువ్వు మా హోటల్ మీదకి ఎందుకు వచ్చినావు అది ఇది అంటే మేము ఆల్రెడీ సీసీ ఫుటేజ్ ఉన్నారా, మేమేం అనలేదు, తప్పు ఏం మాట్లాడలేదు. అయితే వీడిని ఎట్లా బతుకునే సమకూరరా అని చెప్పాడు. యాక్చువల్లీ ఈయన ఉరికిపోయాడు, నేను ఉరికిపోయినా. తెలంగాణ చౌరస్తా దాకా ఉరికినా. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇంకా నుంచి ఇంకో పర్సన్ మెయిన్ రోడ్డు మీద నుంచి ఒక ఇద్దరు వచ్చి అక్కడి నుంచి వచ్చి నన్ను పట్టుకోరు. ఇక్కడ నుంచి వీళ్ళు అటాక్ 30 మంది. నేను ఎంత చెప్తున్నా, నేను ఏం అనలే, నాకు తెలియదు సీన్లో నేను మా తమ్ముని కలిగి మాటలు తిట్టినా అంటే ఆ పర్సన్ ఇట్లా అన్నా గట్టి కూడా కొట్టలేదు. చిన్న పిల్లగాడు ఆ పర్సనే సారీ చెప్పమని చెప్పిండు. ఎందుకంటే ఆ పిల్లగాడిని ఫోన్ వల్ల కొట్టారంట వాళ్ళు. అయితే సడన్గా ఈక్వల్ అయితే వాళ్ళు ఇంకా ఇంట్లో ఇష్టం వచ్చినట్టు కొట్టరు. ఇలా ఇది మొత్తం బ్లాస్ట్ అని కన్ను మొత్తం రెడ్ కలర్ అయింది. పీఎస్లో అయితే కంప్లైంట్ పెట్టినాం.